ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా కానీ తెలంగాణకి రావాల్సినటువంటి నిధులు మాత్రం తీసుకురాలేకపోతున్నారు. ఎందుకని అనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏంటంటే ఏదైనా కేంద్రం సహాయపడవచ్చు. నా తెలంగాణ ప్రజలు చాలా ఆశలతో ఉన్నారు, వాళ్ళ ఆశలు నెరవేరుద్దాం అని చెప్పేసి అక్కడికి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా సరే చేయాలన్నా కేంద్ర నిధులు కూడా అవసరం. ఏంటంటే మన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసిర్రు. అందుకోసమని ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసమే, మంచి జరగడం కోసమే ఢిల్లీ పోయిండు. ఆయన ఆలోచనలు పొద్దుగాలు లేస్తే ప్రజల మీదనే ఉంటది. ప్రజలు, నా రాష్ట్ర ప్రజలు ఎట్లా ఉన్నారు, నా రాష్ట్ర ప్రజలు వాళ్ళ బాగు కోసం ఏమి చేయాలనేది కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాలు ఉంటాయి, కానీ వేరే ఏముండవు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా చేయాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికి ఏర్పడింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్రెడీ 10 మంది రెడ్లే మంత్రులుగా ఉన్నారు. సో బీసీలకు ఎలాంటి చోటు దక్కుతుంది మంత్రి పదవి? బీసీలకు కూడా అనౌన్స్ చేసిండు మొన్న. ఎవరు తెలుసా? వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే, ఆయనకి ఇస్తున్నాడు. పక్క మంత్రివర్గము విస్తరించబడుతుంది. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఇస్తేనే ప్రభుత్వం అనేది అరే మేము ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుంది, మనం కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలి అని చెప్పేసి ప్రజలలో మార్పు రావాలి. కాబట్టి ఆయన విస్తరింపజేస్తున్నాడు. జూన్ 2వ తారీఖు కొత్త రేషన్ కార్డులు, అలాగే తెలంగాణ యువకులకు రాజీవ్ యువకాసు ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. చాలా సంతోషం. ఏంటంటే ఇంతగానం అప్పులల్లో ఇవన్నీ చేస్తున్నారు, చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఇప్పుడు 4 లక్షలు ఉద్యోగం లేని వాళ్ళు, ఎక్కడ ఉద్యోగం లేకుంటే, ఇప్పుడు నాకు కూడా జాబ్ లేదు, నేను పెయింటింగ్ వర్క్ చేస్తున్నా, నాకు 4 లక్షలు వచ్చినాయి అనుకో, నేను ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటా. అంటే నాకు చదువు లేదు, అంటే చదువుకు తగ్గ నాకు ఆర్థిక స్తోమత లేదు కాబట్టి నేను ఈ వర్క్ చేసుకుంటున్నా. అదే ఏదో ఒక బిజినెస్ పెట్టుకున్నానంటే ఎట్లుంటది? ఇప్పుడు బయటికి వెళ్ళి ఉత్తరప్రదేశ్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి యూత్ అంతా ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటే, ఏదో కిల్లీలో లేకపోతే బీడో గట్రానో అమ్ముకుంటా బతుకుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఉన్న యువత ప్రతి ఒక్కరు ఏమిటంటే ప్రతి ఒక్కరు పని చేసి ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని డెవలప్ కావాలి. నా యువత అనేది తెలంగాణలో ఇట్లా చేసుకొని బతుకుతున్నారని బయట రాష్ట్రాలని చెప్పుకోవాలని చెప్పేసి ఆయన ఈ విధంగా చేయడం జరిగింది. ప్రతి ఒక్క పథకం ఇంత సిచ్యువేషన్ లో కూడా ఒక్కొక్క పథకాన్ని ఇస్తున్నారంటే చాలా గ్రేట్. ఇంకోటి ఊర్లలో కూడా ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి. లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తున్న ప్రభుత్వం కేవలం ఇందిరమ్మ అంటే కాంగ్రెసే. ఒకప్పుడు ఇందిరమ్మ ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మనే ఇస్తుంది. అంటే ఇచ్చిండు ఆయన కొంతవరకు, లేదన్నమాట అట్లనే కాదు. ఆయన కూడా చేసిండు, 10 ఏళ్ళు మంచిగా చేసిండు. కేసీఆర్ సార్ కూడా ఒకరిని కిందకు ఒకరిని మీదకు అనేది ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రజల తీర్పు మేరకు ఆయన రాలేదు, అంతేగాని ఇప్పుడు ఏంటంటే మార్పు కోరుకున్నారు. ఆ మార్పుని చూద్దామని చెప్పేసి 5 సంవత్సరాల పరీక్ష పెట్టారు కాబట్టి ఆ పరీక్షని రేవంత్ రెడ్డి సార్ నెగ్గుతున్నాడు, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంత సిచ్యువేషన్ లో కూడా 18,000 కోట్ల బడ్జెట్ లా మేము ఇంత చేస్తున్నాం, ఇంత అని లెక్కలు చెప్పే సీఎం ఫస్ట్ టైం ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి సీఎం ప్రజలకు లెక్కలు చెప్పిన వ్యక్తి అంటే కేవలం రేవంత్ రెడ్డి సారే. ఇప్పుడు విదేశానికి ఏ మినిస్టర్ పదవి ఇస్తే విదేశానికి ఇప్పుడు ఏ మినిస్టర్ పదవి ఇస్తారంటారు రేవంత్ రెడ్డి? అది ప్రభుత్వం తీసుకుంటుంది నిర్ణయం. అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఏ శాఖ ఇవ్వాలి దేశానికి? హోమ్ మినిస్టర్ ఇస్తే చాలా బాగుంది. ఒకటి దీని పరంగా నేనేమన్నా ప్రభుత్వంలో లేను, ఏది వస్తుంది అది అంతా వాళ్ళు మొత్తం అందరు కూర్చొని నిర్ణయం తీసుకొని పార్టీ మొత్తం నిర్ణయాలు తీసుకొని ఎవరికైనా సరే ఇస్తుంది. అబ్బా ఇప్పుడు మనంతటా మనమే ఎట్లా అంటాము అట్లా కుదరదు. ఏంది ఆమె అనేది ఏంటంటే మొన్ననే ఎమ్మెల్సీగా నెగ్గింది. ఒకటి ఆమె పాలన అనేది, ఆమె కూడా ఒక ఏరియాకు ఎమ్మెల్సీ కదా, ఆమెను బట్టి ఇప్పుడు ప్రజలు తీర్పు ఇస్తారు. ప్రజలను బట్టి వాళ్ళు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటది. అట్లా అంటే ఏ పదవి ఇస్తే బాగుంటది? హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుందా, విద్యాశాఖ ఇస్తే బాగుంటుందా? అవన్నీ నేను అన్నయ్య అయితే ఇస్తారా? ఇయ్యరు కదా. అంటే మీ అభిప్రాయం ఏందని మేము అడుగుతున్నాం. మా అభిప్రాయం అంటే ఎలాంటి పదవికి? అంటే ఆమె సినిమాలలో గతంలో హోమ్ మినిస్టర్, పోలీస్ వ్యవస్థ బాగా, అవన్నీ మనకు తెలియదు.